సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ ద బూలియన్ ఫంక్షన్ విత్ నార్ గేట్స్. సేమ్ ఫంక్షన్ ఇంతకుముందు ఏదైతే చేసామో అదే ఫంక్షన్ తీసుకుందాం. నాండ్ గేట్తో చేసిన ఇంతకుముందు రిలేషన్ ఇప్పుడు నార్ గేట్తో రిలేషన్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టెప్ 1 ఏంటంటే ఏవై లాజిక్, ఇంప్లిమెంట్ ఏవై లాజిక్. ఏ ప్లస్ బి అంటే ఇది ఏ, ఇది బి. అలాగే ఇంటూ సి అంటే ఇది. ఓకే, తర్వాత ఇన్వర్టర్ అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ సి, ఏ ప్లస్ బి ఇంటూ సి హోల్ బార్ అవుతుంది ఇక్కడికి. ఆ తర్వాత డి. ఓకే, సో ఇది ఏఓఏ లాజిక్ అంతే కదా. ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేసాం. స్టెప్ 2 ఆఫ్టర్ ఆర్ గేట్ బబుల్. ఆఫ్టర్ ఆర్ గేట్ బబుల్ అంటే ఆఫ్టర్ ఆర్ గేట్ అవుట్పుట్. ఓకే, అలాగే బిఫోర్ అండ్ బబుల్. ఓకే, అది స్టెప్ 2. ఇప్పుడు బబుల్స్ పెట్టేస్తే ఆర్ గేట్కి అవుట్పుట్ దగ్గర బబుల్ అంటే ఏబి ఇది. అలాగే సి అండ్ గేట్కి బిఫోర్ పెట్టమంటున్నాడు కాబట్టి ఇది. ఓకే, ఇన్వర్టర్. సో ఏబిసిడి. సో ఆర్ గేట్కి అయితే ఆఫ్టర్ పెట్టాం, అండ్ గేట్కి అయితే ముందు పెట్టాం. ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి, ఇన్వర్టర్స్ వేర్ ద బబుల్ ఎగ్జిస్టెడ్. బబుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇన్వర్టర్లు పెట్టాలి. సో అలా పెడితే ఏమవుతుంది, ఇదొక ఇన్వర్టర్. సో ఇక్కడ మనం ఇన్వర్టర్ తర్వాత బబుల్ పెట్టాం కాబట్టి బబుల్కి ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేస్తాం, ఏబిసి. ఓకే, ఇక్కడ కూడా ఒక బబుల్ వచ్చింది కాబట్టి దీనికి కూడా ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా బబుల్ వచ్చింది కాబట్టి ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలి. బబుల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలి. ఓకే, సో పుట్ ద ఇన్వర్టర్స్ వేర్ ద బబుల్ అక్కర్స్. సో ఇది ఆల్రెడీ నార్ గేట్. సో ఇక్కడ బబుల్ వచ్చింది కాబట్టి ఇన్వర్టర్ని పెట్టాలి. అలాగే ఇక్కడ బబుల్ వచ్చింది కాబట్టి ఒక ఇన్వర్టర్ని పెట్టాలి. సో ఇది సి. ఇక్కడ బబుల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక ఇన్వర్టర్ని పెట్టాలి. ఆ తర్వాత ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది, ఇక్కడ ఇన్వర్టర్ పెట్టాలి, ఇక్కడ ఒక ఇన్వర్టర్ని పెట్టాలి. ఇది డి. సో అప్పుడు ఇదిలా వస్తుంది. ఓకే, ఏబి ఇంటూ సి ఇంటూ డి. ఓకే, ఇది ఫంక్షన్. ఇన్వర్టర్స్ పెట్టిన తర్వాత స్టెప్ 4 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బబుల్స్ ఎక్కడ వస్తే అక్కడ ఇన్వర్టర్లు పెట్టేయడమే. స్టెప్ 4 ఎలిమినేట్ డబుల్ ఇన్వర్టర్స్. ఎందుకని, ఏకి ఇన్వర్టర్ పెట్టామనుకోండి, మళ్ళీ ఇన్వర్టర్ పెట్టామనుకోండి ఏ వస్తుంది కాబట్టి డబుల్ ఇన్వర్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ డబుల్ ఇన్వర్షన్ వచ్చింది, అలాగే ఇక్కడ డబుల్ ఇన్వర్షన్ వచ్చింది. ఓకే, సో ఈ డబుల్ ఇన్వర్షన్ వచ్చేసి తీసేసిన తర్వాత మిగతావి ఏం రాయాలంటే ఇలా రాసేయచ్చు. తర్వాత ఇది పెట్టేయచ్చు. సో ఏబి ఇంటూ సి ఇంటూ డి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత స్టెప్ 5 రీప్లేస్ ఆల్ గేట్స్ విత్ నార్. ఓకే, సో ఇది ఆల్రెడీ నార్ కాబట్టి మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏబి. ఓకే, దీన్ని మనం ఇన్వర్టర్ నార్ గేట్తో చేయాలి. నార్ గేట్లో రాయాలంటే ఇలా రాయొచ్చు, సి బార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ గేటు యాక్చువల్లీ ఇది బబుల్ అండ్ గేట్ కదా. బబుల్ అండ్ గేట్ అంటే ఇది ఏ బారు, ఇది బి బారు. అవుట్పుట్ ఏంటి, ఏ బార్ డాట్ బి బారు. నార్ గేట్కి అవుట్పుట్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకే, దీనికి మనం డెమర్గన్స్ లాస్ అప్లై చేస్తే ఏ బార్ డాట్ బి బార్ వచ్చింది. అంటే నార్ గేట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బబుల్డ్ అండ్ గేట్ అనమాట. ఓకే, ఏ బార్ డాట్ బి బార్ అనేది బబుల్డ్ అండ్ గేట్. సో నార్ గేట్ కూడా అదే. సో నార్ గేట్ బదులు బబుల్డ్ అండ్ గేట్ రాసాం కాబట్టి బబుల్డ్ అండ్ గేట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నార్ గేట్ కాబట్టి డైరెక్ట్గా నార్ గేట్ రాసేయచ్చు. ఇది కూడా నార్ గేట్ రాసేయచ్చు. ఈ ఇన్వర్టర్ డి బదులు డైరెక్ట్గా నార్ గేట్ని మనం రాసేయచ్చు. సో అన్నీ నార్తోనే రిలైజ్ చేసేసాం. ఓకే, యాక్చువల్గా ఇచ్చింది అండ్ ఆర్ ఇన్వర్టర్ లాజిక్, దాన్ని మనం న్యాండ్తో కానీ నార్తో కానీ రియలైజ్ చేయొచ్చు. ఇంతకుముందు న్యాండ్తో చెప్పాను, ఇప్పుడు నార్తో చెప్పాను. ఓకే, ఈ విధంగా మీరు మల్టీ లెవెల్ నెట్వర్క్స్ని న్యాండ్తో కానీ నార్తో కానీ రియలైజ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.